సో ఫ్రెండ్స్ ఇది 4P. 4P అంటే ఏంటి? నేనన్నట్టుగా 4P మీకు అద్భుతంగా యూజ్ అయ్యే ఒక అద్భుతమైన ప్రక్రియ. మనం ఎప్పుడైనా యూనివర్స్‌కి నన్ను నేను ప్రేమించుకుంటున్నాను ఒకటి, అలాగే నేను చేసిందే నాకొచ్చింది అని నేనేం చేశానో దానికి సారీ చెప్పడము, థాంక్ యూ చెప్పడము 4P. అంటే మనకున్న వాటికి థాంక్ యూ చెప్పడం. ఇది చాలా బాడీలో ఉన్న సెల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయ్యి, మనలో ఉన్న రుగ్మతలు కూడా తగ్గుతున్నాయి అని అందరూ సైంటిస్ట్‌లు చెప్తున్నారు. ఇలాంటి ప్రక్రియ ద్వారా. సో, ఇది మనకి సైంటిఫిక్‌గా గూడా ప్రూవ్ అయింది. వేరే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో కొన్ని కొన్ని నాన్ ప్రాఫిట్ అంటే ఈ ఆహ్, ఆధ్యాత్మిక ఛానెల్స్ చేస్తున్నాయి. మనదేంటంటే మనము హనుమంతుడిచ్చింది అన్నీ కలిపి అంటే మనకిప్పుడు ఉన్న ఇష్యూస్‌కి కోవిడ్ తర్వాత మనకున్న ఇష్యూస్‌కి గుర్తుపెట్టుకొని ఎవరెవరు ఎందుకంటే మనం థౌసండ్స్ ఆఫ్ కౌన్సెలింగ్స్ చేసాం ఇప్పటి వరకు. వేల కొద్దీ, లక్షల్లో యాక్చువల్లీ. సో, ఈ కౌన్సెలింగ్స్‌లో మనకి ఎవరేం బాధపడుతున్నారు? అసలు ఈ బాధలు ఎక్కడి నుంచొచ్చాయి? అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం చేసిన 4P. ఇందులో అన్ని సర్వస్వం ఉంది. ఇందులో లేనిదంటూ లేదు. కాకపోతే దీన్ని పద్ధతి ప్రకారం అంటే మనము అనుకోవాల్సింది లోపల నుంచి మనసా, వాచ, కర్మన చేసుకుంటే తప్పకుండా రిజల్ట్ ఉంటది. డ్రీమ్ లేకున్నా రిజల్ట్ కాకపోతే అది మనుషులుగా మనకు అంత లోతుల్లోకెళ్ళి డ్రీమ్ చూసుకోకుండా, అంత పశ్చాత్తాపంతో చెయ్యడం అవ్వట్లేదు. అందుకని మీకు కంప్లీట్‌గా 100% రిజల్ట్ ఉండట్లేదు. 4Pతో ఉండదు కూడా. అందుకని డ్రీమ్ చూసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అయితే 4P ద్వారా ఎందుకు ఉండట్లేదు 100% రిజల్ట్ అంటే, మనము లోతుల్లోకెళ్ళి దాన్ని సారీ చెప్పట్లేదు. మనకుంటది. మీరెవ్వరు 4P చేసినా ఫస్ట్ 20% ఇమ్మీడియేట్‌గా ఉంటది ఒక 3 వీక్స్‌లో. దాని తర్వాత 30, 40% దాకా ఎళ్తది. కానీ మనము 4Pతోనే 100% కావాలి డ్రీమ్ లేకుండా అంటే దాన్ని మనసా, వాచా, కర్మన వాళ్ళకి 80% నాకంటే ఎక్కువొచ్చింది అన్నది లోపల లోతుల్లోంచి ఫీల్ అవ్వాలి. ఫీల్ అవుతే ఆటోమేటిక్‌గా మీకు 4Pలో డిఫరెన్స్ ఉంటది. అంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొడుకుతో ఇష్యూస్ ఉన్నాయి. అతను ప్రాపర్ బిహేవియర్ లేదు. ఇంట్లో అరుస్తున్నాడు. అట్లాగే మద్యం సేవిస్తున్నాడు. అలవాట్లు సరిగ్గా లేవు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే మనము అది 2 రీజన్స్ ఉన్నాయి అలా అవ్వడానికి కారణం. ఒకటి ఇది కూడా మనం ఒకప్పుడు చేసుకున్న కర్మ. వాళ్ళు ఎర్త్ బాండ్స్ అంటే ఈ ఈ భూమి మీదనే వాళ్ళు ఉండిపోతే, భూమికి బంధం ఉన్న ఆత్మలుగా ఉండిపోతే ఏమవుతుందంటే వాళ్ళు నేను చేసింది ఒకింతే వచ్చింది. నాలుగింతలు ఎక్కువగా మనం చేశాము అన్నది గట్టిగా పట్టుకోండి మీరు. నంబర్ 1 థింగ్. అయితే ఇప్పుడు నేనన్నట్టుగా ఒక ఇంట్లో అబ్బాయి ప్రాపర్‌గా మనతో ప్రవర్తించట్లేదు అంటే నంబర్ 1 దానికి కర్మ ఉండే ఛాన్స్ ఉంది. నంబర్ 2 ఎప్పుడో చేసిన కర్మ. అంటే ఎప్పుడో చేసిన కర్మ అని కాదు. రైట్ వర్డ్ కాదు. అధర్మం. ఎప్పుడో నేను చేసిన అధర్మానికి వాళ్ళని మనం సడెన్‌గా చంపేసుంటే, అవన్నీ మనం ఒకప్పుడు సైసాత్మక చేశాం. నేనేంటి చంపడం ఏంటి అని మళ్ళీ మీరు దాంట్లో ఒకలాంటి క్వెషన్ మార్క్ పెట్టకండి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు. మనం సైసాత్మకంగా ఉన్నప్పుడు అన్ని పనులు చేసినాం. చెయ్యని పనంటూ లేదు. ఆ ఈనాడులో సెంటర్ పేజ్‌లో ఉంటాయి చూడండి అవన్నీ చేశాం. సో, మనము ఒకసారి 4P చేసేటప్పుడు మనము నాలుగింతలు ఎక్కువ చేసింది మనం. కానీ మనకొచ్చింది 20%. ఎందుకంటే మనము ఆ పరమాత్మని పిల్లలం. మనం పిల్లలకి కొంచెమే కదా పనిష్మెంట్ ఇస్తాము. వాడు మారతాడేమో అని చూస్తాం. ఆ పనిష్మెంట్ వాడు తీసుకొని మారకపోతే పనిష్మెంట్ ఎక్కువ చేస్తాం. మారకపోతే మళ్ళీ పనిష్మెంట్ ఎక్కువ చేస్తాం. సేమ్ యూనివర్స్ కూడా మనతో కొంచెమే ఇస్తుంది. అది మనం మారకపోతే దానిలోంచి నేర్చుకోవాల్సింది నేర్చుకోకపోతే అది పెంచుతూ పోతుంటదనమాట. అందుకని ఒక్కసారి అన్ని కష్టాలు మనకి ఎందుకు రావాలి? అన్నీ ఒక్కసారి అటాక్ అవుతాయి అంటారు చూడండి. సడెన్‌గా మనకి ఏదో అవుతది. దాని తర్వాత అమ్మకవుతది. దాని తర్వాత నాన్నకవుతది. మనకు పోలేని పరిస్థితి. ఇలాంటివి ఎన్నో మనం చూస్తూ ఉంటాం జీవితంలో. ఎందుకొస్తాయంటే మనకి ఒకటి అయినప్పుడు నేర్చుకోకపోతే ఇంకోటి దాన్ని అగ్రెసివ్ వర్స్ చేస్తుంది. ఎందుకంటే మనము ఇలాంటి వాటికి అప్పుడు దృష్టి సారిస్తాం. ఎందుకంటే మనం నీళ్ళలో మునిగిపోతున్నాము. మనకొక చెయ్యి వచ్చి ఆధారం అయ్యి మనల్ని బయటికి లాగాలి. అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడే వేరే చెయ్యిని మనం బయటికి లాగడానికి ఒప్పుకుంటాం. అప్పటి వరకు మనమే మేనేజ్ చేస్తాం. నాకన్నీ తెలుసు, నాకన్నీ వచ్చు అనే దృక్పథంతో ముందుకెళ్తాం. సో, ఇలా మనం ముందుకెళ్ళే స్థితిలో
ఏమవుతుంది మనం బ్రేక్అవుట్ అయినప్పుడు ఇంకొకరు ఎవరైనా మనకి ఒక వీడియో పంపిస్తే కొంచెం ఉత్సుకతతో చూస్తాము. ఓకే. నాకు ఓకే. నేను దీనికి యాక్సెప్టెడ్ ఉన్నా. నాకు ఎవరైనా చెప్తే బావుండు అన్నది ఓపెన్ అయితాం. ఓపెన్ అయినప్పుడు యూనివర్స్ మనకొకరిని ఇస్తుంది. సరే నువ్వు నేర్చుకుంటా అంటున్నావు గదా! ఇగో ఇక్కడికెళ్ళు వీళ్ళు నీకు నేర్పిస్తారు అన్నది మీకు చూపిస్తుంది దారి. ఎప్పుడైనా మనం యూనివర్స్‌ని అడిగితే అది తప్పకుండా దారి చూపిస్తది. అదే మన డ్రీమ్స్. యూనివర్స్‌ని మీరు అడిగేది డ్రీమ్స్‌లో మీకు చూపిస్తుందనమాట. సో, అయితే 4 పిన్ ఎలా చేసుకోవాలి అన్న సందర్భంలో మీకు కనుక డ్రీమొస్తే, డ్రీమ్‌లో మీకు ఎవరినో చంపినట్టొస్తది. నాకు సంబంధం లేదు మీరనుకుంటారు. కాదు. అది మొన్నొకరు నాకేం చెప్పారంటే, ఇంట్లో వాళ్ళ అమ్మాయి సతాయిస్తోంది వారిని. డోరేసుకొని రూమ్‌లో ఉంటోంది. తల్లితో మాట్లాడదు, తల్లిని రానివ్వదు, తల్లితో కొట్లాడుతూ ఉంటుంది. అయితే డ్రీమ్ అడుగుతే ఏం చూపిచ్చారంటే, ఒక అతను అంటే కరుడు కట్టిన మనిషి అని చెప్పారావిడ డ్రీమ్‌లో. అలాంటి మనిషి ఒక నలుగురు అమ్మాయిల్ని కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేసి బంధించాడు. సో, ఈవిడ చూస్తూ ఉన్నారంతే. ఏమి చేయలేదక్కడ. మనం ఏం చేయాలి డ్రీమ్‌లో మనము ఎళ్లి అక్కడ రక్షించాలి ఆ పిల్లల్ని. ఆ పిల్లలలో ఒకరు ఈవిడకి తెలిసిన అమ్మాయి. వాళ్ళ డాటర్ ఫ్రెండో లేకపోతే వీళ్ళ కజిన్ డాటరో ఎవరో మొత్తానికి తెలిసిన అమ్మాయి. ఆయన కూడా చూసుకుంటున్నారు. అదే మీ డాటర్ ఉంటే చూసుకుంటూ ఉంటారా మీరు? మరి మీకో న్యాయం, మీ డాటర్‌కో న్యాయమా? అంటే వీళ్ళకో న్యాయం, మీ డాటర్‌కో న్యాయమా? అది తప్పు గదా! యూనివర్సల్ ఐస్ కింద మనము రోజు 4 అందరిని రక్షిస్తా, చేస్తా, ఊరుకోను అని మనం అన్ని ప్రామిస్‌లు చేస్తున్నాం. మరి ఇక్కడ మనదేమైంది బుద్ధి? మన డ్రీమ్‌లో, డ్రీమ్‌లో ఎళ్లి రక్షించాలి. అందరూ అలా లేరు. రెగ్యులర్‌గా 4 మొదటి నుంచి 6 నెలల నుంచి చేసుకునే వాళ్ళందరూ ఎళ్లి డ్రీమ్‌లో రక్షిస్తున్నారు. మీరందరూ కూడా కొత్త వాళ్ళు కూడా నేర్చుకోండి. డ్రీమ్‌లో ఎళ్లి రక్షించాలి. నాకు డ్రీమ్‌లో రక్షించడం ఎట్లా తెలుసు మేడం అంటే ప్రాక్టీస్ చేయండి. నేను అధర్మాన్ని ఆపుతా, నా ప్రాణాన్ని అడ్డుపెట్టుకుంటా అని మీరు మెడిటేషన్‌లో అనుకుంటే ఆటోమేటిక్‌గా మీరెళ్లి ఆపుతారు. సో, మీరు 4 రివర్స్ చేసుకోండి. మీరు డ్రీమ్‌లో చేయలేదు రివర్స్. చూసుకుంటూ ఉన్నారు. ఈ ముగ్గురిని కిడ్నాప్ చేశారు. అయితే ఈవిడ అంటోంది నాకేం సంబంధం లేని డ్రీమ్ వచ్చింది అన్నది. సంబంధం లేనిదేంటమ్మా? ఆ కరడుగట్టిన మనిషి మీరే ఒకప్పుడు సైసాత్మగున్నప్పుడు. ఎనిమల్ నుంచి వచ్చిన కొత్తలో మనం అలా ఉంటాం. మనం వందల జన్మల తర్వాత ఇప్పుడు మనం ఇలా ఉన్నాం. మనకి నాలెడ్జ్, ఇంత అద్భుతమైన ఇల్లు, ఇంత అద్భుతమైన హస్బెండ్, పేరెంట్స్ అందరూ ఉన్నారు మనకిప్పుడు. అవి మెల్లిమెల్లిగా మనం ఒక్కొక్కటి అనుభవిస్తూ ఎళ్తున్నాం. అంతే గదా! సో, అందుకని ఇక్కడ వాళ్ళ అమ్మాయి బంధింపబడలేదా రూమ్‌లో? ఇప్పుడు ఈవిడ ఐస్‌లో అయితే ఆ అమ్మాయి బంధింపబడింది గదా! మరి ఆ అమ్మాయా సఫర్ అయ్యేది కాదు గదా! తల్లి సఫర్ అవుతుంది గదా! మోర్ దెన్ అమ్మాయి. అమ్మాయి సఫర్ అవ్వట్లే. అమ్మాయి బానే ఉంది. ఆమె జీవితం ఆమె జీవిస్తోంది. సో, తల్లి సఫర్ అయ్యేది. అమ్మాయి తల్లిని ఆహ్, హడావిడి పెడుతోంది. తల్లితో అట్లా ఉంది. సో, తల్లి సఫర్ అవుతుంది కాబట్టి, ఆ తల్లి ఇక్కడ కిడ్నాప్ చేసింది. ఇంకోటి ఇందులో పరివర్తన లేదు. అది యూనివర్స్ చూస్తది. పరివర్తన లేదంటే ఈమె ఎళ్లి హెల్ప్ చేయలేదక్కడ. సో, ఈ 4 చేసేటప్పుడు ఏం జేయాలి మనం? 4 చేసేటప్పుడు దాన్ని రివర్స్ చేయాలి. ఎళ్లి రక్షించినట్టు, ఆ పిల్లలనందరూ బందీ నుంచి విడుదల చేసినట్టు, మనమెళ్లి కొట్లాడినట్టు, అతన్ని మంచి కొట్లాడడం అంటే అతన్ని తిట్టడం, కొట్టడం చేయకూడదు. అతనికి ప్రేమతో జెప్పాలి. ప్రేమతో నువ్వు ఇది చేయడం తప్పు. ఇలా చేయడం వల్ల నీకు కర్మలొస్తాయి. ఇంతమంది ఆడపిల్లలు సఫర్ అవుతారు అని చెప్పి నేను నా ప్రాణానికి అడ్డుపెట్టి నువ్వు ఏదైనా చేస్తే నన్ను చెయ్యి. వాళ్ళని చేయొద్దు అని చెప్పేసి ఈవిడ ఎళ్లి ఆ నలుగురిని పోలీసులకు కంప్లెయింట్ చేసి విడుదల చేపి. అది మీరు 4 జెయ్యాలి. అది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ 4 అంటే. అలా విడుదల చేపిస్తూ, అది రివర్స్ అంటే అది మీనింగ్. విడుదల చేస్తూ మనము అబ్బా! ఈ నలుగురు సంతోషంగా, హ్యాపీగా ఉన్నట్టుగా మనం ఇమాజిన్ జేసుకోవాలి. ఆ డ్రీమ్‌లో కనిపించిన వాళ్ళు. ఇతనికి పోలీసులు పట్టుకెళ్ళి పనిష్మెంట్ ఇచ్చినట్టు ఫీల్ అవ్వాలి. ఓకే. సో, అక్కడ మీకు 4 అప్పుడు యూజ్ అవుతది. అప్పుడు మీరు కళ్ళలోంచి నీళ్ళు తెచ్చుకోవాలి. అయ్యో! ఇంతమందిని చేశానే నేను, బంధించానే. బంధించడమే చేస్తామా? మనం ఇంకెన్ని పనులు చేయం. బంధించి అమ్మాయిల్ని ఎత్తుకుపోయి ఏమేం చేస్తారో తెలీదా మీకు? అవన్నీ చేసినట్టే గదా మనము. మనం చేయకుండా ఇంకొకరికి అమ్ముంటాం వాళ్ళని. మరి వాళ్ళు గో త్రూ అయ్యేది మళ్ళీ అందులోంచి మనకు రాదా పర్సెంటేజ్? వస్తది గదా! సో, ఇక్కడ మనం అనుభవించేది ఎంతమ్మా తక్కువ. మన అమ్మాయి మాట్లాడకుండా రూమ్‌లో ఉంటోంది అంతే మనం అనుభవించేది. కానీ మనం అక్కడ చేసింది ఎంతమ్మా ఆ నలుగురు పిల్లలకి. ఆ నలుగురే చేస్తామా? ఇంతమందిని ఇంకెత్తుకెళ్ళుంటాం. ఎంతెంత చేసుంటాం. మరి మనకొచ్చింది ఏమొచ్చిందసలు? ఏమీ రాలేదు గదా! ఇది మీరు ఫీల్ అయిన రోజు.
ఈ డిఫరెన్స్ ఫీల్ అయిన రోజు ఆటోమేటిక్‌గా మీ కర్మ అనేది రిలీజ్ అయిపోతది. సింపుల్ ఇది అసలు. అదొకటి నంబర్ 1. నంబర్ 2 మనము పశ్చాత్తాపం అంటున్నాం. పశ్చాత్తాపం అంటే ఇట్లాంటి పనులు నేనెప్పుడు చేయను. ఆఫ్‌కోర్స్ మనం చెయ్యం ఎప్పుడు. ఇప్పుడు అలాంటివి చేయం. అలాగే చెడు మాటలు మాట్లాడొద్దు. సత్యం మాట్లాడాలి. సత్యము కొన్ని ప్లేసుల్లో మాట్లాడరాదు. వదిలేసేయండి. మాట్లాడకండి. మాట్లాడకుండా కామ్‌గా ఉండి నవ్వండి. అంతే. కానీ మీరు అబద్ధాలు నోరు తెరిచి అబద్ధాలాడొద్దు. ఓకే. నంబర్ 2. నంబర్ 3 ఏంటంటే మీరు పశ్చాత్తాపం, పరివర్తన. మనలో పరివర్తన ఉంది గదా! ఫస్టేమో పశ్చాత్తాపం. నేనే చేశానిది. అబ్బా! నేను ఇంత ఎక్కువ చేశాను. నాకు కొంచెమే వచ్చింది అన్నది పశ్చాత్తాప పడాలి. వాళ్ళకి సారీ చెప్పాలి. అమ్మ బాబోయ్! మీరెట్లా తట్టుకున్నారు అని అడగాలి ఒక క్వెషన్. ఇంత ఎట్లా తట్టుకున్నారు మీరు? ఇంత తట్టుకోవడం వల్ల మీరు ఎలా చేయగలిగారు అన్న క్వెషన్ అడగాలి. ఓకే. దాని తర్వాత మీరేం చేయాలి? ఎలా తట్టుకున్నారు అన్నాక సెకండ్‌ది పశ్చాత్తాపం గదా! అది. పరివర్తన. పరివర్తన అంటే ఇంకెప్పుడు నేను ఇట్లాంటి పనులు చెయ్యను. భూమిని రక్షిస్తాను. అంటే అది ప్రాయశ్చిత్తం. భూమిని రక్షిస్తా. వీటన్నిటిని నేను రక్షిస్తానిప్పుడు. అంటే దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాం. ఎప్పుడైనా కూడా మనకి హెల్త్ ఇష్యూ ఉంది. ఇంకొకరి హెల్త్ అంటే ఇప్పుడు మనము ఆహ్, వేటుమోక్షాలో రిట్రీట్‌లు చేస్తున్నాం. అది హెల్త్‌కి సంబంధించింది. దానికి మీరు ఒకరికో ఇద్దరికో స్పాన్సర్ చేశారనుకోండి, అది ఇవ్వడం అవుతది హెల్త్‌కి. సో, మనకి హెల్త్ ఇష్యూస్ ఉంటే హెల్త్‌కి ఇవ్వాలి. అదే మనకు బ్లాక్స్ ఉన్నాయి బాగా ఫోబియాస్ ఉన్నాయి. అది కూడా రిట్రీట్స్‌లో ఫోబియాస్ హెల్త్ రిలీజ్ అవుతున్నాయి. అందులో అంతే ఒకరికైతే ఒకరికి, ఇద్దరికైతే ఇద్దరికి అదే నాకు స్పాన్సర్ చేసే స్తోమత లేదు. రూ. 500 ఫుడ్‌కియ్యండి. లేకపోతే స్పాన్సర్‌కే పార్ట్ ఆఫ్ ఇట్ ఇవ్వండి. స్పాన్సర్ అని చెప్పి మీరు 500 ఇస్తారా? రూ. 100 ఇస్తారా? 5,000 ఇస్తారా? 50,000 ఇస్తారా? డస్ నాట్ మ్యాటర్. కానీ అది స్పాన్సర్‌కే ఎళ్తది వాళ్ళకి. సో, మీ స్తోమతను బట్టి ఇప్పుడు మీకు 500 ఇస్తే అది 5,00,000 ఇచ్చినంత లెక్క గావచ్చు. అదే కొందరికి 5,00,000 ఇచ్చినా కూడా అది వాళ్ళ స్తోమతకు తగ్గట్టు రూ. 500 అంతా కావచ్చు. సో, మీ స్తోమతకు తగ్గట్టు మీరు స్పాన్సర్ చేస్తే ఆటోమేటిక్‌గా మీ రుగ్మతలు రిలీజ్ అవుతాయి. సో, లేకపోతే ఎవ్రీ మంత్ జనరల్లీ మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే ఎవ్రీ మంత్ ఎయ్యాలి మీరు. అంటే ఈ సృష్టికి సాయం చేస్తున్నా నేను అనేది ఒకటి ప్రామిస్ చేస్తాం కదా మనం. సో, ఇక్కడ సృష్టి చూస్తది మీరేం జేస్తున్నారు అని. సో, ఎవ్రీ మంత్ మీరేయడం వల్ల మీకు కూడా కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అయితది. మీరు కూడా అరే! నాకిది రిలీజ్ అయిపోద్దని మీరొక నమ్మకం వచ్చేస్తది. దానివల్ల కూడా ఈజీగా రిలీజ్ అయిపోతది. ఆ నమ్మకంతో గూడా. అలాగే యూనివర్స్ కూడా చూస్తది మీరేం చేస్తున్నారు. అరే! ఎవ్రీ మంత్ ఈమె ఏస్తోంది. ఎవ్రీ మంత్ ఈమె సేవలుంది. ఎందుకు ఫైనాన్స్ గదా మీకొచ్చింది. సో, ఫైనాన్స్ క్లియర్ చేస్తదక్కడ. సో, ఇవన్నీ వెరీ, వెరీ ఇంపార్టెంట్ మీరేం చేస్తారు అన్నది. ఇంకోటి ఫైనాన్స్‌కి గూడా మనకు పిరమిడ్ ఉంది. యెల్లో పిరమిడ్, గోల్డెన్ పిరమిడ్ అలాగే దానిలో ఒక బాక్స్ ఉంది. దాంట్లో లోపల గోల్డెన్ పిరమిడ్ కింద మీరు రూ. 500 పెట్టాలి. అమెరికాలో ఉన్న వాళ్ళైతే $100 బిల్ పెట్టాలి. పెట్టి ఈ బాక్స్‌లో క్లోజ్ చేసి దాన్ని ఆ $100 ఇట్లా క్లోజ్ చేసి ఆ బాక్స్ క్లోజ్ చేయాలి. చేసి నార్త్‌లో పెట్టండి. నార్త్ అని ఎక్కడుంది అని మీరు ఫోన్‌తో చూస్తే నార్త్ ఎక్కడుందో కనబడతది ఇంట్లో. అది నార్త్ పెట్టి ఆ డోర్ పైన మోస్ట్‌లీ నార్త్ డోర్స్ ఉంటే కనుక డోర్ పైన చెక్కలా కొట్టి పెట్టండి. కాదు ఇంట్లో మధ్య ఇప్పుడు మీది ఈస్ట్ హౌసు. ఇంట్లో మధ్యల మీకు నార్త్ ఉంది అంటే పర్లేదు. పైన ఒక చెక్కలా కొట్టి పైన పెట్టేసేయండి అది. ఎవరు ముట్టరు, చెయ్యరు. అందులోంచి డబ్బులు కూడా అలాగే ఉంటాయి. సో, అట్లా పెట్టండి. అట్లాగే హెల్త్‌ది కూడా హెల్త్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి అంటే ఇలా స్పాన్సర్ చేయడం వల్ల మీకు హెల్త్ ఇంప్రూవ్ అయిద్ది. అలాగే 4 ప్లస్ డ్రీమ్. డ్రీమ్ ఒక్కసారొచ్చిందంటే, ఆ డ్రీమ్‌ని రివర్స్ చేస్తూ, సారీ చెప్తూ మీరు 4 చేసుకుంటే కళ్ళలోంచి నీళ్ళొచ్చి, అబ్బా! ఇంత చేశాను నేను అన్నది లోపల నుంచి రావాలమ్మా. వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు రిలీజ్ అయిపోతది. అట్లాగే మీకిక్కడ కష్టం ఫీల్ అవ్వడం పోయింది అంటే, మీ కర్మ పోయినట్టు. మీరెప్పుడైతే బాధపడుతూ ఉన్నారో, కర్మ పోనట్టు. అడుగుతారు కొంతమంది కర్మ పోయిందని ఎట్లా తెలుస్తది అంటే, మీకు అక్కడ మీకు బాధ పోతది. బాధ పోయినప్పుడు ఆటోమేటిక్ కర్మ పోతది. అదొకటి. ఒకసారి బాధ పోగానే మీకు కర్మ రిలీజ్ అవుతుందన్నా గదా! సో, కర్మ రిలీజ్ అవ్వడంతో ఏమవుతది, మీకు ఇంకొక డ్రీమ్ అడగొచ్చు. సో, ఇట్లా కంటిన్యూయస్‌గా మీరు అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదేంటి కూడా అడగొచ్చు. అట్లా కంటిన్యూయస్‌గా మీరు నెక్స్ట్ వచ్చేదేంటి అడుగుతూ రిలీజ్ చేసేసుకుంటూ పోండి. అంతేగాని మీరు ఈ కర్మలతో మీరు లైఫ్ లీడ్ చేయకూడదు. అయితే ఉత్త కర్మలే ఉన్నాయా అంటే కాదు. ఎర్త్ బౌండ్ సోల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనన్న ఎగ్జాంపుల్స్ ఇప్పుడు అబ్బాయినా, అమ్మాయినా వాళ్ళు డ్రగ్స్‌లో ఉన్నారు. మనల్ని బాగా తిడుతున్నారు. ఈవెన్ హస్బెండ్ అయినా కూడా తాగుతున్నాడు, తిడుతున్నాడు మననంటే అది ఎర్త్ బౌండ్ సోల్ వాళ్ళ లోపలుంది అని అర్థం. ఈ ఎర్త్ బౌండ్ సోల్ ఒకప్పుడు మనం చేసిన కర్మ గావచ్చు. ఇలాగే మనము అమ్మాయిల్ని ఎత్తుకుపోయామని ఒక ఎగ్జాంపుల్ చెప్పా గదా! అందులో ఎవరు సూసైడ్ చేసుకున్నా గూడా వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. సో, మనకెప్పుడైతే కర్మ యాక్టివేట్ అవుద్దో వాళ్ళు మన పిల్లల్లోకి దూరుతారు. లేకపోతే హస్బెండ్‌లోకి దూరుతారు. మనలోకి దూరరు. ఎవరైతే కర్మ చేశారో, ఎవరైతే అధర్మం చేశారో వాళ్ళలోకి రారు. మన మన లవ్డ్ వన్స్‌లోకొచ్చి మనల్ని సతాయిస్తారు.
అది మనము వాళ్ళకి సారీ చెప్పకుండా నన్ను యూనివర్స్ శిక్షిస్తది. మీరెళ్ళిపోండి. మీరెళ్ళి మీ యొక్క మీ మీ నెక్స్ట్ లైఫ్‌ని లీడ్ చేసుకోండి. నేను పంపగలుగుతా. ఇప్పుడు నేను మారిన అట్లా లేను. పనులిప్పుడు నేను చేయట్లేదు. ఇప్పుడు నేను మంచిగా అందరికి హెల్ప్ చేస్తున్నా. నీలాంటోళ్ళకి పంపియడానికి గూడా హెల్ప్ చేస్తున్నా. నేను నీకు పంపిస్తా. నువ్వు మళ్ళా జన్మ తీసుకో. నువ్వు హ్యాపీగుండు అంటూ మనము దాన్ని బ్రతిమిలాడాలి. బ్రతిమిలాడి దాన్ని పంపించేసేయాలి. అది నంబర్ 1 ఇంపార్టెంట్. సో, ఒక్కసారి మీరు దాన్ని పంపించేసాక మీరు ఆటోమేటిక్‌గా మీరేం చేయాలంటే ఒకసారి ఆ స్పిరిట్స్‌ని పంపియగానే మీ పిల్లల్లో మార్పొస్తుంది. అంటే మీ ఒరిజినల్ పిల్లలయిపోతారు. అయిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు ప్రేమతో హ్యాపీగుంటారు. వాళ్ళకి కొంచెము కొద్దిగా అంటే కొద్దిగా డౌన్ ఫీల్ అవుతారు. బికాజ్ సడెన్‌గా ఒక సోల్ ఎళ్ళిపోయి వాళ్ళది వాళ్ళయిపోయారు గదా! బాడీలో స్ట్రెంత్ ఉండదు. సో, ఆ స్ట్రెంత్‌కి మీరు కొన్ని లిక్విడ్స్ ఇచ్చి, గ్లూకోజు ఇలాంటివిచ్చి కొంచెం వాళ్ళని స్ట్రెంథెన్ చేయండి. అలాగే కొన్ని కొన్ని ఉంటాయి గదా! మనకి జావా అని, మజ్జిగ అని ఇలాంటివి బాగా లిక్విడ్స్ ఇచ్చి వాళ్ళని స్ట్రెంథెన్ చేయండి. ఓకే. సో, ఈవెన్ మనము ఆహ్, హార్స్ గ్రామ్ వాటర్ కూడా తాగిపియొచ్చు. దాంట్లో హార్స్ గ్రాము గ్రైండర్ పట్టి, ఉడకపెట్టి, ఉడకబెట్టి ఆటోమేటిక్‌గా మనం ఆహ్, వాటిని కూడా పిల్లలకి ఇవ్వొచ్చనమాట. సో, ఈ అధర్మ కర్మలన్నది ఒక్కటి కాదు. ఇప్పుడు మీరు ఒకటి తీసేసుకున్నారు. కానీ ఇంట్లో సిట్యుయేషన్ 50% పోయింది. 50% అట్లాగే ఉంది. లేదా 30% పోయింది. నేను డ్రీమ్ చూసుకున్నా 4 చేసుకుంటున్నా. అయినా 30% పోయింది అంటే మోర్ దెన్ 1 ఉంటది. ఓసారి 2 ఉండొచ్చు. ఓసారి 3 ఉండొచ్చు. ఓసారి 4 ఉండొచ్చు. ఈవెన్ ఎర్త్ కౌన్సిల్స్ కూడా ఒకరిలో మోర్ దెన్ 1 కూడా ఉండొచ్చు. 3, 4 కూడా ఎంటర్ అవుతున్నాయి. 5 కూడా ఎంటర్ అవుతున్నాయి. ఇది మనకు డ్రీమ్స్‌లో చూపిచ్చారు. మనం ఎక్స్‌పీరియన్స్ కూడా అయ్యాం. వాళ్ళ నుంచి వచ్చాక స్టిల్ వాళ్ళలో కంప్లీట్ 100% డిఫరెన్స్ లేదు అంటే మోర్ దెన్ 1 ఉన్నాయని ఇంకా చేసుకుంటూ ఉంటే రిలీజ్ అవుతా ఉన్నాయి. సో, మనము అందుకోసమని మనలో మనం కంటిన్యూయస్‌గా ఇది ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ పిల్లల్లో ఉన్నాయి. పిల్లల్లో ఉన్నాయి అంటే ఇలా చేయాలి అని చాలామంది అడుగుతున్నారు. మనకి రెగ్యులర్ కౌన్సెలింగ్స్ అదే ఉంది. పిల్లల్లో ఉంటే ఇట్లా చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు వాళ్ళ దగ్గరికి రానియట్లేదు. రూమ్‌లో తలుపెట్టుకొని ఉంటున్నారు. అంటే మీరు అబ్బాయి సోల్‌ని పిలుచుకోండి నంబర్ 1. పిలుచుకొని నీకు నీ లోపల ఇంకొక సోల్ ఉంది. నువ్వు ఇలా ఉండడం వల్ల నీలో పెరుగుదల ఉండదు. నువ్వు ఎందుకోసమైతే బర్త్ తీసుకున్నావో ఆ బర్త్ రీజన్ పెరుగుదల ఉండదు. సో, నువ్వు దాన్ని రిలీజ్ చేయాలి. నీ ఆత్మశక్తితో, నీ ఆత్మవిశ్వాసంతోని దాన్ని పంపించేసేయి. అది నువ్వు చేయగలుగుతావు. అది నువ్వు ఆ సోల్ నన్ను చేయనీయట్లేదు. నేను నీకు హెల్ప్ చేస్తా. నువ్వు నన్ను అలో చెయ్యి. సో, నీలో నీలో నీ ఓన్ బిహేవియర్ చేంజ్ వచ్చి, నువ్వు ఆత్మశక్తితోని నువ్వు గట్టిగా ఉండకపోతే, అది నిన్ను ఓవర్‌టేక్ చేసేసింది ఆల్రెడీ. సో, నువ్వు దాంట్లోంచి దాన్ని ఓవర్‌టేక్ నువ్వు చెయ్యి. ఎళ్ళిపోమని చెప్పు నువ్వు కంటిన్యూయస్‌గా దాన్ని. ఎళ్ళిపోమని నువ్వు కంటిన్యూయస్‌గా చెప్తే అది ఎళ్ళిపోతది. అట్లాగే నువ్వు 4 చేసుకో. చేసుకుంటే అది ఆటోమేటిక్‌గా రిలీజ్ అవుతదని మీరు దాన్ని అబ్బాయి సోల్‌కి చెప్పండి. దాని తర్వాత సెపరేట్‌గా అబ్బాయిలో ఉన్న సోల్‌ని పిలుచుకోవచ్చు. నేను ఒకప్పుడు చేశాను. నేను ఒప్పుకుంటున్నా. నేనే అధర్మాన్ని చేశానని నేను ఒప్పుకుంటున్నా. "నువ్వెళ్ళిపో తల్లి. నువ్వు ఎళ్ళిపో అంటే నేను ఆత్మలోకానికి పంపిస్తా. ఈ అబ్బాయిలోంచి ఎళ్ళిపోమని చెప్తున్నా. కానీ నేను ఆత్మలోకానికి పంపిస్తే నువ్వు మళ్ళీ జన్మ తీసుకొని అద్భుతమైన జీవితాన్ని జీవించొచ్చు. ఈసారి నువ్వు బాగా జీవించు. నీకు మంచి లైఫ్ వచ్చేటట్టు నేను మాస్టర్స్‌తో చెప్పి నీకు అయ్యేలా నేను హెల్ప్ చేస్తా నీకు." సో, ఆటోమేటిక్‌గా నువ్వు అద్భుతమైన జీవితమే కాదు, నీ లైఫ్ పర్పస్‌కి నువ్వెందుకెళ్తావో దాని ప్రకారం నువ్వు జీవించగలుగుతావు. సో, అది నేను మాస్టర్స్‌కి చెప్పి అలాగే ఇప్పుడు నీకు ఇప్పుడు నీకు కక్ష ఇదంతా ఉంది గదా! నాకు యూనివర్స్ నన్ను శిక్షిస్తది. నువ్వు నన్ను శిక్షించడానికి నీ టైం వేస్ట్ చేసుకోకు. నువ్వొక జైల్‌లో ఉన్నావు. ఇంకొకరి లోపల ఉన్నావంటే నువ్వు జైల్‌లో ఉన్నావు. నువ్విలా జైల్‌లో ఉండడం కంటే నీ లోకానికి నువ్వు వెళ్ళిపోతే అక్కడి నుంచి నువ్వేదంటే అది చేయొచ్చు. అక్కడి నుంచి నీ ఫ్యామిలీకి నువ్వు హెల్ప్ చేసుకోవచ్చు. ఎవరికి హెల్ప్ చేద్దామన్నా చేయొచ్చు. ఏది చేద్దామన్నా నువ్వు చేయొచ్చు. సో, నీ లోకానికి నువ్వు వెళ్ళిపోయి చెయ్యి. ఏం చేద్దామన్నా. ఇప్పుడు నువ్వు ఈ ఒకరి లోపల ఉండడం వల్ల జైల్‌లో ఉన్నావు ఒకరి లోపల అనండి. మీ కొడుకు అనకండి. నువ్వు ఒకరి లోపల ఉండడం వల్ల జైల్‌లో ఉన్నట్టు అని చెప్పండి. ఇంకోటి మీ బిహేవియర్ ఎలా ఉండాలంటే ఆ అబ్బాయి ఏం చేసినా పట్టించుకోనట్టు ఉండాలి. మీకసలేమి డిఫరెన్స్ పడనట్టు ఉండాలి మీ బిహేవియర్. ఉంటే ఆటోమేటిక్‌గా అదేమనుకుంటదంటే, అయ్యో! నా టైమ్ వేస్ట్ చేసుకుంటున్నా ఇక్కడ. ఈ తల్లికి నేను పనిష్మెంట్ లాగా ఇవ్వలేకపోతున్నా, ఆమె బాధపడట్లేదు. అదే మీరు బాధపడి, అయ్యయ్యో! నువ్వు నన్ను ఇట్లా చేస్తున్నావు, అట్లా చేస్తున్నావు, నేను బాధపడుతున్నా, రోజంతా ఏడుస్తున్నాను నీ వల్ల అంటే ఇంక అది ఎక్కువ చేస్తది.
సో, నాకు బాధ లేనట్టు. ఆ అబ్బాయి గనుక నేను ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోతా అంటే, "సరే పో ఎప్పుడు పోతావో చెప్పు, బాయ్" అనండి. "నీ ఇష్టం నువ్వు వెళ్ళిపో బాయ్" అనండి. "నేను ఇది చేస్తున్నాను, నేనంతా ఇల్లంతా ఎత్తేస్తాను, అది చేస్తాను" అంటే, "సరే చేసుకో" అనండి. ఎప్పుడైనా మీరు రియాక్ట్ కాకండి. రియాక్ట్ అవుతేనే అక్కడ ఇంకెక్కువ చేస్తా ఉంటదది. ఎందుకంటే లోపలుంది మీ యొక్క శత్రువు. సో, అందుకని ఆ శత్రువుకి మిత్రునిలాగా నేను నిన్ను పంపించి నీకు హెల్ప్ చేస్తా. నేను యూనివర్స్ నన్ను శిక్షిస్తది. ఆ శిక్షకు నేను అర్హురాలిని. ఆ శిక్ష నేను అనుభవిస్తా. సో, కొన్ని కొన్ని చాలా మొండిగా ఉంటాయి ఆ సోల్స్. అస్సలవి ఎళ్ళవనుకోండి. అప్పుడు మనం మాస్టర్స్ హెల్ప్ తీసుకోవాలి. మాస్టర్స్ హెల్ప్ అంటే మనము ఎవరినైతే మనము రోజు ఆహ్, నమ్ముతామో లైక్ నేనైతే హనుమంతుడిని చేస్తా. సో, హనుమంతుడిని మనం నమ్మినప్పుడు ఇలాంటి వాటికి హనుమంతుడు బెస్ట్ అని అనుకుంటాం గదా! సో, హనుమంతుని హెల్ప్ కూడా తీసుకోవాలి. అంటే అతని లైట్ పెట్టుకోవాలి మనలో. కంప్లీట్‌గా కంటిన్యూయస్‌గా ఆయన లైట్ మన మీద పడుతున్నట్టు, మన అబ్బాయి మీద పడుతున్నట్టు చేసుకొని, దాన్ని కంటిన్యూయస్‌గా నువ్వు వెళ్ళిపో అన్నది మీరు ఏ పని చేసుకుంటున్నా కూడా నువ్వు వెళ్ళిపో. ఆహ్, నేను యూనివర్స్ నన్ను శిక్షించి నేను శిక్ష శిక్షకు నేను దానికి ఓకే ఉన్నా. సో, నువ్వైతే ఎళ్ళిపో. ఎళ్ళిపోతే నువ్వు హ్యాపీగా నువ్వు జన్మ తీసుకోవచ్చు. నువ్వు ఈ ఈ బాడీలోంచి ఎళ్ళిపో అని జెప్పి ఆ పేరు జెప్పండి. అబ్బాయి మీ అబ్బాయి కొడుకు అనకండి, బిడ్డ అనకండి, హస్బెండ్ అనకండి. ఓకే. ఆ అబ్బాయి పేరు గనక మోహిత్ అనుకోండి. మోహిత్‌లోంచి నువ్వు వెళ్ళిపో. ఈ క్షణమే ఎళ్ళిపో. ఎళ్ళిపోతే నీకు మంచి జన్మొస్తది. హ్యాపీగుంటావు నువ్వు. నువ్వు హ్యాపీగా ఉండండి. లేకపోతే ఇప్పుడు నువ్వు జైల్‌లో ఉన్నట్టున్నావు. మోహిత్ బాడీలో నువ్వు జైలులాగున్నావు. నువ్వు బంధింపబడున్నావు. నీకిప్పుడు ఏంటి నువ్వు టేస్ట్ జేయరాదు, తినరాదు, తాగరాదు, ఏమి చేయరాదు. నువ్విప్పుడు నెగెటివ్‌గా కోపంతో ఉన్నావు. ఆ కోపం బదులు నువ్వు అక్కడికెళ్లి చేసుకో ఏం చేసినా నువ్వు. ఆత్మతలం నుంచి ఇంకా అద్భుతంగా చేసుకోవచ్చు. నువ్వెవ్వరికి ఏం చేద్దామనుకున్నా, పాజిటివ్, నెగెటివ్ అనకండి. ఎవ్వరికి ఏం చేద్దామనుకున్నా నువ్వు ఆత్మతలంలోంచి చేసుకోవచ్చు. నీ ఫ్యామిలీకి గూడా నువ్వు హెల్ప్ చేసుకోవచ్చు. నువ్వు ఇక్కడ ఉండడం వల్ల నీ ఫ్యామిలీకి గూడా నెగెటివ్ అవుతది. ఎవ్వరు హ్యాపీగా ఉండరు. నువ్వు జీవితాన్ని తీసుకోలేవు. నువ్వు ఆత్మపరంగా ఎదగలేవు. ఇట్లా కంటిన్యూయస్‌గా ఎంత అనుకోండమా దానికసలు ఊపిరాడకుండా మీరు ఎక్కడుండనుకున్న దానికి వినబడతది. దాన్ని పిలిసి మంచిగా కూర్చోబెట్టుకొని చెప్పండి కంటిన్యూయస్‌గా. "నువ్వు కూర్చొని ఆనాపానసతి చెయ్యు. చేస్తే నేను నిన్ను పంపించేస్తాను. నీ నీ యొక్క తలానికి పంపిస్తా. కూర్చొని నువ్వు ఫోకస్ ఆన్ ద బ్రీత్ మీద ఫోకస్ చెయి. బ్రీత్ మీద ఫోకస్ చెయి. నువ్వు బయటికి రా. బయటకొచ్చి బ్రీత్ మీద ఫోకస్ చెయి" అట్లా కంటిన్యూయస్‌గా ఊపిరాడకుండానండి ఆటోమేటిక్‌గా అదొచ్చేస్తది. కొంతమందికి నాకు ఇందులో 4పీలో ఇది లేకుండా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇది లేకుండా ఇవ్వచ్చు. అది పెద్ద ప్రాబ్లమ్ గాదు 4పీలో. కానీ అందరికీ కర్మల కంటే గూడా ఎక్కువ ఇష్యూస్ దీంతో ఉన్నాయి. ఇప్పుడు 90% శాతము ఇవే ఉన్నాయి. సో, మన కర్మ వల్ల చనిపోయిన వాళ్ళు గూడా మనకొచ్చి ఈ రూపకంగా సతాయిస్తున్నారు. అలా కాకుండా గూడా మనం ఒక్కరం ఉంటే అవి 9 ఉన్నాయి. ఈరోజు మీరు తీసేసుకున్న మళ్ళా రేపు ఇంకోటొస్తోంది. ఇంట్లోకొస్తున్నాయి. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీతో హస్బెండ్, వైఫ్ కొట్లాడుకోవడం, పిల్లలతో కొట్లాడుకోవడం, లేకపోతే జాబులు రాకపోవడం, లేకపోతే ఇవన్నీ నార్మల్‌గా అవుతున్నాయి. అందుకని మీరు అందరూ కూడా కంపల్సరీ రోజు 4పీ చేసుకుంటూ వాటిని పంపించేసేయండి. ఇంట్లో ఎనర్జీ సూపర్‌గుంటది. ఓకేనా? సో, నంబర్ 2 మనం ఇంట్లో ఎనర్జీ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే డెఫినిట్‌గా ఎవ్రీ డే 4పీ చేసుకోవాలి. ఎవ్రీ డే ఈ సోల్స్‌ని పంపించే దాంట్లో ఉండాలి. స్పెషల్లీ మీరు వెకేషన్‌కెళ్తే, బయటికెళ్తే కంపల్సరీ ఇవి మీకు అటాచ్ అయ్యి ఇంటికి రావడం చాలా కామన్‌గా చూస్తున్నాం ఇప్పుడు మనము. సో, మీరు ఈ వెకేషన్స్‌లో కూడా వాటర్ దగ్గర ఉన్నప్పుడు జస్ట్ అనుకోండి చాలు. మీరెవ్వరున్నా కూడా కూర్చోండి నేను పంపించేస్తా. మీరు ఆనాపానసతి చేయండి అని చెప్పి ఒక 2, 3 నిమిషాలు చేసినా గూడా అవి కూర్చొని చేస్తూనే మాస్టర్స్ వచ్చి ఎప్పుడు రెడీ ఉంటే అప్పుడు తీసుకెళ్ళిపోతున్నాయి. మీరక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మాస్టర్స్‌కి చెప్పేసొస్తే సరిపోద్ది. మాస్టర్స్ వీళ్ళు ఏ తనానికి చెందిన వాళ్ళో ఆ మాస్టర్స్‌ని ఇన్వైట్ చేస్తున్నా. మీరు ఇవెప్పుడు రెడీ ఉంటే వాటిని పట్టుకెళ్ళిపోండి అనండి. మనకిది ఎఫెక్ట్ అవ్వదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. భయపడకండి. మీరింట్లో వాటితో ఉండడానికి, జీవించడానికి ఒప్పుకుంటున్నారు గానీ వాటిని పంపడానికి ఎందుకమ్మా మీకు భయము? ఒక కర్మ చేయడానికి మీకు బాధ లేదు కానీ ఆ చేసింది డ్రీమ్‌లో చూసుకోవడానికి ఎందుకు భయం? చాలా మంది డ్రీమ్‌లో చూసుకోవడానికి భయమంటారు. వీటిని పంపడానికి భయమంటారు. ఫస్ట్ మీరు ఆ భయం నుంచి బయటికి రండి. వస్తేనే మీకు జీవితం బావుంటది. సో, ఇది లేకుండా 4పీ అన్నది మీకు ఎఫెక్ట్ ఉండదు. నేను ఇయ్యమంటే ఇస్తాను. అది నాకు ప్రాబ్లమ్ లేదు. కానీ మీకు ఎఫెక్ట్ ఉండదు. కంపల్సరీ రోజు ఎర్త్ బాండ్స్ ఒసి చేసుకోవాల్సిందే. మనం మన జీవితం బావుండాలి. లైఫ్‌లో హ్యాపీగా ఉండాలంటే. ఓకేనా? సో, ఇది 4పీది.